హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మజాస్ కిచెన్. ఈరోజు పచ్చి బొప్పాయితో కూర ఎలా చేయాలో చూద్దాం రండి. పచ్చి బొప్పాయిని కూర చేస్తే ఎంత రుచిగా ఉంటుందో ఇప్పటి వరకు రుచి చూడని వాళ్ళు ఒక్కసారి ట్రై చేయండి. బొప్పాయి ఫ్రూట్లో ఉండే విటమిన్స్ అన్నీ పచ్చి బొప్పాయిలో కూడా ఉంటాయండి. ఈ హెల్దీ రెసిపీ ప్రాసెస్ ఎలాగో చూద్దామా? ముందుగా బొప్పాయి కూర కోసం నేను బొప్పాయిలో సగాన్ని కట్ చేసి తీసుకున్నానండి. దీన్ని శుభ్రంగా కడిగి పైన తోలును పీల్చేసి ముక్కలుగా కట్ చేసుకోండి. మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోండి. వాటితో పాటు ఒక ఆనియన్ను పచ్చిమిర్చిని కూడా కట్ చేసి పెట్టుకోండి. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని దానిలో 2 స్పూన్స్ పల్లీలు వేసుకుని పల్లీలను 1 నిమిషం కలుపుతూ వేయించండి. తర్వాత 7-8 జీడిపప్పు వేసుకుని వాటిని కూడా కొంచెం వేయించి దానిలో 2 స్పూన్స్ నువ్వులు వేసుకుని నువ్వులను చిటపటమనే వరకు వేయించి వీటిని ఒక ప్లేట్లో తీసుకుని చల్లారనివ్వండి. తర్వాత అదే ప్యాన్లో ఒక గుప్పెడు ఎండు కొబ్బరి ముక్కలను వేసుకుని 1 నిమిషం కలుపుతూ వేయించండి. ఇలా కొంచెం వేగిన తర్వాత దానిలో 2 స్పూన్స్ ధనియాలు వేసి వీటిని కూడా దోరగా వేయించి అదే ప్లేట్లో వేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని చల్లారిన పప్పులను మిక్సీ జార్లో వేసి వాటితో పాటు 1 స్పూన్ జీలకర్ర, 10 ఒలిచిన వెల్లుల్లి రెబ్బలు, 7-8 ఎండుమిర్చిని వేసుకుని మెత్తని పొడిలా గ్రైండ్ చేయండి. ఇలా గ్రైండ్ చేసిన పొడిని పక్కన పెట్టండి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని 3 గిన్నెల ఆయిల్ వేసుకోండి. దానిలో 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకుని 2 నిమిషాలు వేయించుకోండి. తర్వాత 1 ఆనియన్ని కట్ చేసిన ముక్కలు, కట్ చేసిన 2 పచ్చిమిర్చిని వేసుకుని కొంచెం కరివేపాకు వేసి ఆనియన్స్ కొంచెం కలర్ మారే వరకు వేయించండి. ఇప్పుడు దీనిలో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బొప్పాయి ముక్కలను వేసుకుని అంతా ఒకసారి కలిసేటట్టు కలపండి. ఇలా కలుపుకున్న తర్వాత బొప్పాయి ముక్కల్లో 1.5 స్పూన్ సాల్టు, 1/2 స్పూన్ పసుపు వేసి అంతా మరోసారి బాగా కలిపి మూత పెట్టి మగ్గనివ్వండి. ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గిన తర్వాత మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ మగ్గనివ్వండి. నూనెలో బొప్పాయి ముక్కలు బాగా మగ్గి ఇలా దగ్గర పడిన తర్వాత దానిలో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పొడిని వేసుకుని కూరంతా ఒకసారి బాగా కలుపుకొని కారం పచ్చివాసన పోయే వరకు 2 నిమిషాలు మగ్గనివ్వండి. కారం పచ్చివాసన పోయి బొప్పాయి ముక్కలు పూర్తిగా వేగిన తర్వాత దానిలో కొంచెం కొత్తిమీర చల్లి ఒకసారి పూర్తిగా కలిపి దించేయండి. అంతేనండి, ఎంతో రుచికరమైన గుమగుమలాడే బొప్పాయి ఫ్రై రెడీ అయిందండి. ఈ ఫ్రై చాలా చాలా రుచిగా ఉంటుందండి. చాలామంది ఇళ్లలో బొప్పాయి చెట్లు పెంచుతారు కదండి. ఫ్రెష్ బొప్పాయితో ఒకసారి ఇలా ట్రై చేయండి. మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. అంత రుచిగా ఉంటుంది. ఇదే విధంగా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.